నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ రమేష్ మిద్ది. ఇవాళ మనం ఒక అంశాన్ని చర్చించుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఒక సోషల్ మీడియా వేదిక అనేది మన భావాలు, మన ఇష్టాలు, మన సపోర్టు, మనకు నచ్చిన విషయాలు పంచుకోవడం కోసం మాత్రమే అవి రూపుదిద్దుకున్నాయి. అంతేకాని విద్వేషాన్ని వెదజల్లడానికో, మీ విద్వేషాన్ని ఇతరుల మీద రుద్దడానికో, లేకపోతే ఇంకొకరిని అనవసరంగా ట్రోల్ చేయడానికో, వాళ్ళను మానసికంగా సామాజిక మాధ్యమాల్లో, సామాజిక వేదికల మీద ట్రోల్ చేయడానికో కాదు అనేది నా మనవి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, తాజాగా గత 2 రోజుల నుంచి నేను ఒక పోస్ట్ చూస్తూ వస్తున్నాను. ఆ పోస్ట్ ఏదంటే అమృత ప్రణయ్ గురించి. ఈ పేరు చాలామందికి తెలిసిందే. ఏదైతే ప్రేమించి పెళ్లి చేసుకుంది అని చెప్పేసి తన భర్తను కుల వివక్షతోటి తన తండ్రి చంపిన ఘటన మిర్యాలగూడకు సంబంధించి పెద్ద దుమారాన్ని రేపింది అప్పట్లో. ఆ తర్వాత మారుతిరావు ఆయన కూడా ఆ బాధను భరించలేక, ఆ అవమానాలు భరించలేక, పశ్చాత్తాపం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఆయన కూడా ఉరేసుకొని చనిపోవడం జరిగింది. అటు తండ్రిని కోల్పోయి, ఇటు భర్తను కోల్పోయి, ముఖ్యంగా ప్రేమించిన వ్యక్తిని కోల్పోయి, ఏదైతే తను పెళ్లి చేసుకుందో అమృత ప్రణయ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇద్దరు కులాలు వేరు. ఒకరిది సామాజిక పరంగా చెప్పుకొస్తున్న ఉన్నత కులం అయితే, ఇంకొకరిది అణగారిన వర్గాలకు సంబంధించి నిమ్న జాతి కులం, అంటే చిన్న కులం. యాక్చువల్గా చెప్పబుద్ధి కాదు నాకు ఇట్లాంటి మాటలు. అసలు కులం వాళ్ళదో కులం వీళ్ళదో కులం అంటే అయిపోతుంది, కానీ ఎందుకంటే మనకు ఆ సర్కిల్ క్రియేట్ చేసిర్రు. ఓహో, మీరు ఉన్నత కులాలు, వీళ్ళు లేని కులాలు అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఈ నుంచి తీసేస్తే ఇప్పుడు నేను చెప్పబోయే మ్యాటర్ మీకు బాగా అర్థమవుతుంది. అయితే ఇదంతా అది జరిగిపోయింది కదా, ఇప్పుడెందుకు అనే ప్రస్తావన రావచ్చు. ఈ అంశం అయిపోయాక, ఏదైతే తన భర్తను చంపినాక మారుతిరావు కూడా చనిపోవడం జరిగింది. అమృత ప్రణయ్ ఏదైతే అమృత ఉందో, తను గుర్తుపెట్టుకుంది, తను ఒక మానసిక వేదన నుంచి బయటకు వచ్చి తనకు బిడ్డ పుట్టాడు. ఆ బాబుని పెంచుకుంటూ తనకు వచ్చిన, తనకు తెలిసిన, తను చదువుకున్న, తను జ్ఞానం పొందిన, తను సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే యూట్యూబ్ బ్లాగ్స్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్గా కావచ్చు, తను ఏదో తన జీవితం అనుభవిస్తుంది, తన జీవితాన్ని నెట్టుకొస్తుంది. రైట్. ఇక్కడ పాయింట్ ఏంటంటే, సందు దొరికినప్పుడల్లా, లేదా తను ఒక ఫోటో పెట్టినప్పుడల్లా, ఏదైనా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేసినప్పుడల్లా కింద కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. దాని మీదనే ఇప్పుడు తాజాగా ఒక ఫోటో కింద, అంటే ఒక ఫోటో వైరల్ అవుతుంది. ఆ ఫోటో నేను చూపించను మీకు, ఎందుకంటే తన విషయం నాకు అవసరం, కానీ తన ఫోటో పెట్టుకొని దానితో నుంచి ఏదో చూపెట్టి మార్కెట్ చేయాలని కాదు. ఎందుకంటే మీ అందరికీ అమృత తెలుసు, ప్రణయ్ తెలుసు, తెలియని వాళ్ళకు ఇప్పుడు తెలుస్తూ ఉంది. చాలామందికి అమృత ప్రణయ్ గురించి తెలుసు, ఆ ఉదంతం తెలుసు, ఏదైతే ఆ ఘటన తెలుసు. ఇక అమృత విషయానికి వస్తే, తను ఒక వీడియో చేసింది, ఆ స్క్రీన్ షాట్ షేర్ అవుతుంది. తను ఒక మోడర్న్ డ్రెస్లో ఉంది. అంటే మోడర్న్ డ్రెస్ అంటే ఏ బిక్నియో కాదు మీరు అనుకునేటట్టు, సాధారణంగా చాలామంది అమ్మాయిలు ధరించేది. సాధారణంగా చాలామంది అమ్మాయిలు ఇప్పుడు ధరిస్తున్నదే ఒక స్లీవ్లెస్ హ్యాండ్ ఉన్న డ్రెస్సు, అంతే. దానికి మించి ఇంకేం లేదు. కింద కామెంట్లు ఏంటంటే, దేశోద్ధారకుల్లాగా, సమాజ ఉద్ధారకుల్లాగా, సమాజ సేవకుల్లాగా, ధర్మ రక్షకుల్లాగా, మత రక్షకుల్లాగా ఏదో మునిగిపోయింది భారతదేశం అనుకుంటూ, భారతదేశం ఇక దారి తప్పింది, దేశం దారి తప్పుతోంది, ధర్మం దారి తప్పుతుంది అనే విధంగా కామెంట్లు ఎట్లున్నాయంటే, నీ భర్త చచ్చిపోతే నీవు ఇంత హ్యాపీగా ఉంటావా, వీడియోస్ చేసుకుంటుంటావా, ఒక మూలన పడుండనికి రాదా, ఎంతకు బరి తెగించావు, ఇంకా చాను ఏముండమోపి అది ఇదని నా నోటి నుంచి నేను చెప్పబుద్ధి కాదంతే. అసలు ఇక్కడ ఒక పాయింట్ ఏంది అంటే, తనకు సపోర్టుగా కూడా నిలబడే వాళ్ళు ఉన్నారు, నయం. అందుకని కొద్దిగా స్వేచ్ఛ అనేది ఎవరు ఎంత వాడుకోవాలంత వాడుకుంటున్నారు. ఇక మళ్ళీ కింద ఎట్లుంటుందంటే, స్వేచ్ఛ ఇచ్చింది ఆడవాళ్ళకు ఇట్లా విపరీతంగా తిరగడానికి కాదు, అసలు స్వేచ్ఛను నిర్వచించడానికి మనమెవరము, ఒకరి జీవితాల్లోకి వెళ్ళి, వారి పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి, వారి స్వేచ్ఛను
ఈ డిగ్రీలలో ఉంది ఇంతవరకే ఉండు అని నిర్వచించడానికి మనమెవరం? సెల్ఫ్ క్వశ్చన్ చేసుకుంటే నీకెంతుందో ఆమెకు అంతే ఉంది, నాకెంతుందో నీకు అంతే ఉంది అనేది పాయింట్. కింద ఎంత ఘోరంగా అంటే ఇది మొగుడిని చంపింది, తండ్రిని చంపింది, హాయిగా బతికేస్తుంది. తెలుసా ఆమె ఎన్ని రాత్రులు ఏడ్చిందో, ఎన్ని కన్నీళ్ళని దిగమింకుందో, ఎంత బాధను గుండెల మోస్తుందో, అదంతా మర్చిపోవడానికి ఎంత తపన పడిందో నీకు తెలుసా? కామెంట్ పెడుతున్నా నీకు తెలుసా? ఆ కామెంట్కు వత్తాసుగా రిప్లై పెడుతున్నా నీకు తెలుసా? ఇదంతా ట్రోల్ చేసే గురించే. మళ్ళీ వీళ్ళేమో సుఖమైన వాళ్ళ అంటే కాదు. మీరు నిజంగా చెప్పండి, మీరు సుఖమైన వాళ్ళేనా? సినిమాల్లో హీరోయిన్లను చూసి విజిల్లు కొట్టలేదా? చెప్పండి. మీ అంతకు మీరు మొబైల్లో పట్టుకొని ఆనందపడలేదా? ఇవన్నీ అనకూడదు, కానీ అనాల్సి వస్తుంది. అనే విధంగానే చేసుకుంటారు. బికాజ్ ఈరోజు ఏంటంటే కొంతమంది చాలా సపోర్ట్గా నిలబడ్డారు. అసలు నాకు ఒకటి అర్థం కాదు. మామూలుగా సరే తన భర్త చనిపోయిండు, తన భర్తను వాళ్ళ నాన్న కూడా చనిపోయిండు. సరే వాళ్ళ నాన్న ఏదైతే అవమానం పొంది కులం అనే అది ఎక్కేసి అయ్యో నా పరువు పోయింది అని చెప్పేసి చివరికి ప్రాణం తీసుకున్నాడు. ఏం మిగలే. పరువు అన్నం పెట్టదు, పరువు అన్నం పెట్టదు, పరువు కన్నీళ్ళు తుడ్చదు, పరువు నీ భుజం మీద చెయ్యేసి నేను ఓదార్పియదు. నీకు పరువు అనేది నిన్ను గెలిపియదు, నీకు విజయాన్ని ఇయ్యదు, నిన్ను ముందుకు నడవనియదు, నిన్ను కోల్పోయేటట్టే చేస్తుంది పరువు అనేది. ఆ పరువు అనే అంశం నువ్వు సర్వం కోల్పోయేటట్టు చేస్తుంది. ఇవాళ అదే మారుతీరావు అరే పరువుదేముంది, నా బిడ్డను ప్రేమించిన కదా, నా బిడ్డ సంతోషంగా వాడిని చేసుకుంటుంది కాబట్టి వీరిద్దరు సంతోషంగా ఉంటే బాగుండని ఒక్క నిమిషం ఆలోచించుంటే ఇవాళ ముగ్గురు కలిసి ఉంటుండే. అమృత అనే అమ్మాయి ఈ సమాజానికి పట్టిన మకిలిని క్లీన్ చేస్తుంది అనే దాంట్లో సందేహం లేదు. ఎస్, ఎవరేమనుకున్నా. ఎందుకంటే ఈ కులపిచ్చి సమాజం తన భర్తను చంపేసింది. మీకు అర్థమవుతుందా? ఆ కామెంట్లు చేసే వాళ్ళకి, ఆ ట్రోల్స్ చేసే వాళ్ళకి, ఒక అమ్మాయి మీద తను బతుకుతూ తను ఒకటే చెప్పింది. ఏది తను అంతా ఏది తన భర్త చనిపోయిన కొద్ది రోజులకు మీడియా ముందు కావచ్చు, దాని ముందు చెప్పింది, నేను ఏదైతే మా ఇన్సిడెంట్ జరిగిందో ఇదంతా ఒక పెద్ద న్యూస్ అయిపోయింది. ఓ రకంగా చూస్తే ఆమెకు ఒక ఫేమ్ వచ్చినట్టు. అంటే ఆమె మీద కెమెరాస్ అన్నీ ఉంటాయి కాబట్టి, జనాల దృష్టి ఉంటుంది కాబట్టి, తను తీసుకునే నిర్ణయాలు లేకపోతే తను మాట్లాడే మాటలు ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కాబట్టి ఆ టైంలో తను ఒక మాట అనేది, నాకు సపోర్ట్గా ఉండండి, నన్ను ఆడి పోసుకోకండి, నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నా, నా మొగుని చంపేసిర్రు, నేను ఎమ్మెల్యే పదవి కావాలంటలే, లేకపోతే నాకు ఇంకోటి ఏదన్నా ఇవ్వండి గవర్నమెంట్ అని అడుగుతలే, నన్ను వదిలేసి నాకు సపోర్ట్ని ఇవ్వండి, ఇవ్వకుండా చాలు నన్ను వదిలేసేయండి, అడిగింది ఇది. తర్వాత తనకొచ్చిన పని ఏదో చేసుకుంటూ, తనేదో బతుకుతూ ఉంటే, తనేదో పోస్టులు పెట్టుకుంటూ ఉంటే, సోషల్ మీడియాలో మీ అందరూ పంచుకున్నట్టే తను పంచుకుంది. దాంట్లో తప్పేముంది? తను ఒక్కటి 140 కోట్ల మందిని ప్రభావితం చేయగలుగుతుందా? అసలు నమ్మబుద్ధి అవుతుందా? మరి సినిమాలను ఎందుకు మీరు పట్టించుకోరు? బ్యాన్ ఎందుకు చేయరు? బాలీవుడ్ నుంచి కాలీవుడ్ దాకా, టాలీవుడ్, మాలీవుడ్, శాండల్వుడ్ అన్నీ ఎందుకు మీరు బ్యాన్ చేయరు? సినిమా అని ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇట్లా నువ్వు ఈ ప్రదర్శన చేస్తున్నావు అని గగ్గోలు పెట్టే ఎవరైతే సాంప్రదాయవాదులు, సాంప్రదాయాన్ని భుజాల మీదకి ఎత్తుకొని తాము మాత్రమే కరెక్ట్గా వెళ్తున్నామని అనుకునే వాళ్ళు ఇది ఆలోచించాలి. ఎందుకు సీరియళ్లను లేకపోతే సినిమాలను, బిగ్ బాస్ లాంటి షోలను ఎందుకు పూర్తి స్థాయిలో బ్యాన్ చేయదు? ఎందుకు చేయరు? ఎందుకు పోరాడరు? మీలాంటి వాళ్ళు ఎట్లుంటారంటే క్రీడలలో, ఈవెన్ మీరు స్పోర్ట్స్లో చిన్న బట్టలే, అసలు కంఫర్టబుల్ టీషర్ట్స్ లేదా బాక్సర్స్ వేసి స్పోర్ట్స్ ఆడే వాళ్ళనే మీరు కించపరిచిన రోజులు ఉన్నాయి, చాలా చూసినాం. మీ నుంచి ఇటువంటిది ఆశించేది లేదు, ఇంకంతకంటే ఆశించలేం. కానీ ఇదేంటంటే ఇంకొక వాళ్ళు ఎవరైనా సొంతంగా బతకాలి అనే వాళ్ళకు ఇది అడ్డుకట్ట ఈ సమాజంలో. ఇంకెంతకాలం వెనక్కి పోతూనే ఉండాలో అర్థం కావట్లేదు. కానీ అండ్ ఇంకొక విషయం అర్థం కాదు,
భర్త చనిపోయింది, నువ్వు ఒక మూలకు కూసోకుండా ఏంది పిచ్చి వేషాలు అని చెప్పేసి కూడా కామెంట్లు ఉన్నాయి. అంటే భర్త చనిపోతే ఓ తెల్ల చీర కట్టుకొని బొట్టు దుడిపేసుకొని గాజులు బగలగొట్టేసి ఇక బయటికి రాకూడదు, ఇంట్లో మూలకు పడితే సరిపోతుంది. అసలు ఎవరు మీరు చెప్పని ఇంకే ఉన్నత న్యాయస్థానమే స్వేచ్ఛ అనేది ఎవరిష్టం వాళ్ళది. ఏ మగవాడు భార్య చనిపోయిన నెల రోజులకు పెళ్లి చేసుకుంటలేడా? మనం కూడా ఆలోచించాలి కదా. మగవాడు భార్య చనిపోతే ఏదైనా కారణాలతోనా పెళ్లి చేసుకోవట్లేదా? ఈ సమాజంలో 3, 4 లేదా 2, 3, 4 పెళ్ళిళ్ళు చేసుకునే దాకా ఉన్న మగవాళ్ళు ఉన్నారు, కానీ నలుగురు భార్యలతో కలిసిన మగాళ్ళు ఉన్నారు, కానీ ఒకడికి మించి లేదా 2 పెళ్ళి చేసుకొని బాహాటంగా నేను చెప్పేది వాళ్ళ ఎక్స్ట్రా మ్యారిటల్ గురించి నేను చెప్తలే, అక్రమ వివాహం గురించి చెప్తలే, అది వేరే విషయం, అది వేరే కేటగిరీ. ఇంకా బాహాటంగా బహిరంగంగా 2 భర్తలను పెళ్లి చేసుకొని ఉన్న భార్యలను చూపెట్టండి. సతీ సహగమనం చేసిన ఆడవాళ్ళే ఉన్నారు ఈ దేశంలో. పతి సహగమనం చేసిన భర్తలు ఉన్నారా అని అడుగుతున్నా. ఒక్క ఆయన ఉన్నాడు, ఆయన పేరు గుర్తుకు రాలేదు నాకు, చదివిన ఒక్క ఆయన ఉన్నాడు, ఆయన తప్పించి. అంటే ధర్మం ఏం చెప్పింది మీకు అనే, మీరు ధర్మం గురించి తీసుకుంటారుగా, ధర్మము కట్టడి చేయమని చెప్పదు, ధర్మము కట్టడి చేయమని చెప్పదు. ఏ మతం కూడా మీరు ఈ విధంగా ఒకరిని కించపరచాలని చెప్పదు. అంటే మతాల ముసుగుల ఆడవాళ్ళని నిర్బంధించిన చర్యలు ఉన్నాయి, అది వేరే విషయము, అది వేరే టాపిక్. అంటే దీనికి రిలేటెడే. అయితే ఇక్కడ ఇక అమృత విషయానికి వస్తే, ఆమె ఏదో వీడియోలు చేసుకుంటూ యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ ఆమె అంతెందుకు, ఆమె వీడియోలల్లో దేవుని పూజలు ఉంటాయి, సాంప్రదాయబద్ధంగా తయారైన ఉంటాయి. తన కొడుకుతో ముద్దుగా ఆడుకుంటూ, తన బిడ్డతో ఆడుకుంటూ ఉండే వీడియోలు ఉంటాయి. అవి ఎందుకు పట్టించుకోరు మరి మీరు? అవి ఎందుకు పట్టించుకోరు? ఒక్క ఫోటో ఏదో ఒక వీడియోని పట్టుకొని మొత్తం సమాజం నీ వల్ల నాశనం అవుతుందనే రేంజ్లో, అంటే ఎట్లా ఉందంటే, అరే ఇంత పాజిటివ్గా కూడా బతకచ్చా, మేము బతకలేకపోతున్నామా అనే కుళ్ళుతోన మీరు కామెంట్ చేస్తున్నట్టు ఉంది. లైఫ్లో ఈ విధంగా లీడ్ చేయొచ్చా, ఇంత ఎనర్జీగా ఇంత పాజిటివ్గా బతకచ్చా? ఒకటి గుర్తుపెట్టుకోండి, మన ఇళ్ళల్లో కావచ్చు, ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో కావచ్చు మరణాలు సంభవిస్తుంటాయి. తల్లిదండ్రులు కావచ్చు, భార్యలు కావచ్చు, భర్తలు కావచ్చు, భర్తలు పక్కన భార్యలు కావచ్చు, సొంత వాళ్ళు కావచ్చు, పోయినప్పుడు ఆగిపోతామా మనం? ఆగిపోతామా? అక్కడికే జీవితం అంతమా? ఆగిపోం. ఎందుకంటే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు చనిపోతేనే ఖచ్చితంగా ఒక నెల ఏడుస్తాం, సంవత్సరం ఏడుస్తాం అనుకో, 2 సంవత్సరాలు ఏడుస్తాం. తర్వాత అది మూవ్ ఆన్ అవుతాం కదా. మూవ్ ఆన్ అవుతామా కాదా? తను చేస్తుంది అదే, మూవ్ ఆన్ అవుతుంది. తను మూవ్ ఆన్ అయింది చెప్పలేం. ప్రతిరోజు తను కార్చే కన్నీరు తన ఏదైతే పిల్లోస్ అంటాం కదా, వాటికే తెలుసేమో. తన కొడుకుతో ఎంత చెప్పుకుంటుందో, మీ నాన్న ఉంటే ఇలా ఉండేవాడు అని ఎంత బాధపడుతుందో. ఇవాళ కులపిచ్చి అనేది ఒక్కటి మైండ్లోకి రాకపోతే, ఈ సమాజం కులపిచ్చి ఎక్కించకపోతే, ఆయన కోసం ఎవ్వడు ర్యాలీలు తీయకపోతే ఈరోజు ఆ కుటుంబం మొత్తం ముగ్గురు సంతోషంగా ఉండేవాళ్ళు. పోనీ సగం ఈ కామెంట్ల దరిద్రమన్నా వదులుతుండేనేమో నిజంగా. అసలు ఫేస్బుక్ టైం లైన్ ఓపెన్ చేస్తే అమృతదే చర్చ. ఒక్కొక్కరు దేశాన్ని ఉద్ధరిస్తున్నట్టే, ఒక్కొక్కరు సమాజాన్ని ఉద్ధరిస్తున్నట్టే, కనీస ఆలోచన చేయరు. మనదేంది అనేది చూసుకోరు. మనం ఎంతవరకు ఉన్నాం, మనం స్వేచ్ఛ పేరు మనకున్న స్వేచ్ఛ ఏంది, ఆమెకున్న స్వేచ్ఛ ఏంది, మన పరిమితులు ఏంది అనేది ఎవ్వరు ఆలోచించట్లేదు. ఆలోచిస్తారో లేదో తెలియదు. సాంప్రదాయవాదులు అయితే ఎక్కడికి పోయారు మరి? సాంప్రదాయవాదులు అంత కోరుకునే వాళ్ళు మరి ఆ రోజు ఆమె భర్తను చంపిన మారుతిరావు విషయంలో ఎందుకు నోరెత్తలేదు? ఎందుకు ఆయనకు మద్దతు చేశారు? సరే, తండ్రి ప్రేమ, కొడుకు ప్రేమ, అసలు ఈ సృష్టిలో ఏ ప్రేమను బ్యాలెన్స్ చేయలేము, ఏ ప్రేమను కూడా వెయిట్ చేయలేము, తూకం వేయలేము. ఒక్కో ప్రేమకు ఒక్కో రకమైన వెయిట్ ఉంటుంది. ఒక్కో టైంలో ఒక్కొక్కరి ప్రేమ అవసరం ఉంటుంది. ఒక్కో ఏజ్లో ఒక్కొక్కరి ప్రేమ అవసరం పడుతుంది.
గుర్తుపెట్టుకోండి, జన్మనిచ్చామని చెప్పేసి చంపే హక్కు తల్లిదండ్రులకు లేదు కదా. బికాజ్ కొన్ని చట్టాలు ఉంటాయి, మనకు కొన్ని స్వేచ్ఛా పరిమితులు ఉంటాయి, వాటికి అనుగుణంగానే బతకాలి. అన్నం పెట్టలేదని అమ్మని చంపేస్తామా? బట్టలు తేలేదని నాయనని చంపేస్తామా? కొడుకుగా కూతురుగా. ఇప్పటి వరకు ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేస్తే తల్లిదండ్రులను తిరిగి హత్య చేసిన కూతురు లేరు, కొడుకులు లేరు. కానీ తమకు నచ్చని పెళ్ళిళ్ళు చేసుకున్న కూతుర్లను కావచ్చు, కొడుకులను కావచ్చు కొట్టడం కానీ చంపడం కానీ చేసిన తల్లిదండ్రులు ఉన్నారు. వీటన్నిటికి భిన్నంగా ప్రేమకు గౌరవం ఇచ్చి ఒప్పుకొని చేసిన తల్లిదండ్రుల ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. వాళ్ళు ఆనందంగా కూడా ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే, ఇద్దరు మనుషులు కలిసి జీవించడానికి నువ్వు గ్యారంటీ ఇస్తామంటే గ్యారంటీ రాదు. ఎందుకంటే మనం మనుషులం, మన ఆలోచన తీరు ఎప్పుడైనా మారచ్చు. ఇప్పుడు నీతి శుద్ధాలు చెప్తున్న ప్రతి ఒక్కొక్కడి మైండ్లో ఇంకెంత కన్నింగ్ ఆలోచనలు ఉన్నాయో చెప్తున్న ఎగ్జాంపుల్. నీ ధర్మం గిర్మం లేకపోతే ఇంకేదో చెప్పేసి తాగి తందనాలు ఆడతలేమా? అన్నిటికీ ఆ దేవుడే ముఖ్యుడు, లేకపోతే ఆ దేవుడే సృష్టికర్త అని చెప్పేసి వాడేం మర్డర్ చేయట్లేదా? ఇంకొకడేం మోసం చేయట్లేదా? అందరిలో చెత్త ఉంది, అందరి ఆలోచనలో చెత్త ఉంది. దాన్ని మార్చుకోవాలి. కానీ ఒక అమ్మాయి తను సర్వం కోల్పోయి బిడ్డతో బతికిడుస్తుంది. ఎంతోమందికి ఒక ఇన్స్పిరేషన్, తను లైఫ్ని లీడ్ చేయడంలో తన ఇన్స్పిరేషన్. అట్లాంటి అమ్మాయికి సపోర్ట్ చేయకున్నా పర్లేదు. బట్ ఆ విపరీతమైన ట్రోల్స్ ఏంది, ఆ కింద కామెంట్లు ఏంది, మీ ఇష్టం వచ్చినట్టు మీ ఇంట్లో వ్యక్తులను తిట్టినట్టు, మీ ఇంట్లో వ్యక్తిని తిట్టినట్టు, మీ భార్యని తిట్టినట్టు, లేకపోతే మీ అక్కజల్లని తిట్టినట్టు అట్లనే తిడతారా అసలు మీ భార్యని అక్కజల్లని? అయితే నిజం చెప్పండి. అంత ఆ విధంగా విమర్శిస్తారా? ఆ విధంగా ట్రోల్ చేస్తారా? ఆ విధంగా బూతులు తిడతారా? ఒక చిన్న కొన్ని కామెంట్స్ నేను పెట్టుకున్నా. అంటే ఇది ఖచ్చితంగా ఎట్లా చేయాలి ఈ వీడియో. ఎందుకంటే కాస్తో కూస్తో కొంతమందికైనా అరే ఇది తప్పు కాదు, కరెక్ట్, ఆమె చేసింది ఏం తప్పు అనేది తెలియాలంటే కూడా ఆమె ఏం తప్పు అని ఆలోచించే రావాలని చెప్పేసి ఇది అనుకుంటున్నా. అందుకే ఈ వీడియో చేయాలని. ఇగో ఒక ఆయన పేరు అవసరం లేదు, ఎందుకంటే విఘ్నత ఉంది కాబట్టి. 2 తెలుగు రాష్ట్రాల్లో బోకులో మొదటిది శ్రీరెడ్డి, రెండోది ఇదే అంట. వీటితో పెట్టుకుంటే ప్రభుత్వాలు కుటుంబాలు నాశనం అవుతాయి అంట. మరి ఈయన ఎన్ని కుటుంబాలను నిలబెట్టిండో, ఎన్ని ప్రభుత్వాలను నిలబెట్టిండో, ఎంతమంది పేదలకు సహాయం చేసిండో, ప్రభుత్వాలు హామీలు ఇవ్వకపోతే దానికోసం ఏం కొట్లాడిండో. ఇంకొక ఆయన, ఇంకా నువ్వు బతికే ఉన్నావు తల్లి, నిండు ప్రాణాలు అటు 2 నిండు ప్రాణాలు తీసా, ఇటు తండ్రి అటు భర్త ఇద్దరు లేకుండా పోయారు. ఈ మహాతల్లి వల్ల కన్నవాడు పోయిండు, కట్టుకున్నవాడు పోయిండు, 2 కుటుంబాలు చిదిమేసింది. ఆమె ఎందుకు చిదిమేసింది? ఆమె ఏం చేసింది? ఆమె మొగునికి విషం పెట్టి చంపిందా? వాళ్ళ నాన్నను ఉరేసి చంపిందా? అసలు సెన్స్ ఉండాలి. తను పెళ్లి చేసుకుంది, అది పడుతుందా, నచ్చితేనేమో స్వీకరించాలి, లేకపోతే వదిలేయాలి తండ్రి. కానీ చంపేసిండు. తను అయినా ఏమనలే. ఆమె బతికితే ఆయన్నే పశ్చాత్తాపం పడో, లేకపోతే చేసిన తప్పని తెలుసుకోనో, లేకపోతే ఇంకేమో చచ్చిపోయాడు కదా. ఆయనే కదా సూసైడ్ చేసుకున్నాడు. ఇంకొకడు ఏముందిలే, ఒక కొడుకు పుట్టాడు, ఇంకొక ఇద్దరినైనా కనడానికి రెడీగా ఉన్నాను, ఎలా ఉంది నా అందం, ఇంకెవరైనా కంటారా నాతో 2 పిల్లల్ని అన్నట్టు చూపిస్తుంది. ఆమె చెప్పిందా నీకు వీడియోలో? లేకపోతే ఫోటో పెట్టి చెప్పిందా? మళ్ళా వీళ్ళ డీపీలు ఎట్లుంటాయంటే దేవుని ఫోటోలు ఉంటాయి, కొటేషన్లు ఉంటాయి, డీపీలు. అదే దేవుడు అని నేను చెప్పను. అన్ని రంగులు ఉన్న వాళ్ళు ఉన్నారు ఇందులో. అన్ని రంగులలో అన్ని మైండ్ సెట్లు అంతా ఎట్లుంటుందంటే, కొంతమంది అంటుంటారు ఇక మామూలుగానే మగజాతి ఇంతే ఆలోచిస్తుందంటే, ఇగో ఇట్లా ఆలోచించేటోళ్ళు ఉన్నారు, మంచిగా ఆలోచించేటోళ్ళు ఉన్నారు, ఇట్లానే ఆలోచించేటోళ్ళు కూడా ఉన్నారు. ఆ ఇట్లానే ఆలోచించే వాళ్ళ గురించే ఈ వీడియో. ఇంకొక ఈయన ఏజ్ చూస్తే
సగం పోయింది. అంటే పెద్ద వయస్కుడు ఎన్ని చూసింటాడు. అట్లాంటిది పెద్ద సంసారి ఇది 2 ప్రాణాలు బలి తీసుకొని ఇప్పుడు ఎంజాయ్ చేస్తుంది. ఆ మాటలు. ఇంకొక ఆయన ఇక 2 ప్రాణాలు బలి తీసుకున్న వగలాడి భర్త దూరం అయ్యాడని ఒంటి మీద బట్టలన్నీ దూరం చేసుకోవాలా. ఇంకొకడు ఒంటి మీద బట్టలన్నీ ఎక్కడ దూరం చేసుకుందో మనోడు ఏం చూసిండో, మీరు ఏ కళతోనో చూస్తుర్రో, ఏ మనసుతోనో కామెంట్లు పెడుతుర్రో స్పష్టంగా అర్థమవుతుంది. సాధారణమైన మోడర్న్ డ్రెస్సే అది. ఈ దేశంలో నడుస్తున్న మోడర్న్ డ్రెస్సే. ఈ దేశంలో నడుస్తున్న మోడర్న్ డ్రెస్సే. తన వల్ల బహిరంగంగా న్యూసెన్స్ ఎవరికి లేదు. ఎందుకంటే తన స్వేచ్ఛ పరిమితి దాటింది అని మీరు నిర్ణయించడానికి ఆమె వచ్చి బహిరంగంగా ఎవరిని డిస్టర్బ్ చేయట్లే. ఒక లౌడ్ స్పీకర్ పెట్టు, ఇంకేదేదో పెట్టు, డిస్టర్బ్ చేయట్లే. పిచ్చి పిచ్చిగా తాగి గంతులేస్తూ ఇంకేదో చేస్తూ డిస్టర్బ్ చేయలే. తన ఫోన్లో తన ఫోటోలు తీసుకుంటూ లేదా తన వ్లాగ్స్ తీసుకుంటూ తన కొడుకుతో ఆడుకుంటూ తనేదో మేకప్ చేసుకుంటూ అవి మాత్రం పోస్ట్ చేసుకుంటుంది. సరే, దాంతోనే ఒక డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్గా తను ఒక ఉపాధి పొందుతుంది, సెల్ఫ్. ఎందుకంటే మీలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళే సమాజంలో ఉన్నారు కాబట్టి ఎక్కడ పోయినా ఎక్కడ ఉద్యోగం చేయడానికి వెళ్ళినా ఆమెకు అవమానాలే వస్తాయి కాబట్టి అటు ఉద్యోగం వెతుక్కోలేక సెల్ఫ్ ఎంప్లాయిడ్గా మారింది, ఇన్ఫ్లుయెన్సర్గా మారింది. మారి ఏదో కొద్దిగా ఒక రెవెన్యూని జనరేట్ చేసుకుంటుంది. అంతే కదా? అంతేనా కదా? గుర్తుపెట్టుకోండి, అత్యాచారాలు, రేపులు లేకపోతే లైంగిక వేధింపులు జరిగినప్పుడు మొహాలు ఎందుకు చూపెట్టాం, మేము ఎందుకు చూపెట్టకూడదు, పేర్లు ఎందుకు చెప్పకూడదు అనేది ఎందుకుంటుంది తెలుసా? ఇలాంటి కారణాల వల్లనే. ఆ అమ్మాయి పేరు ఊరు బహిర్గతం చేస్తే జాలిపడడం అదొదిలేసి, సపోర్ట్గా ఉండడం అదొదిలేసి ఎట్లా మాట్లాడతారు తెలుసా? ఎందుకంటే ఇది చాలామంది, కొంతమంది ద్వారా విన్నా నేను. ఈ కొద్దిగా వేధింపులకు గురైన వాళ్ళు కావచ్చు, రేపు అయ్యి బతికేసి ఉండి పోరాడుతున్న వాళ్ళు సమాజంలో వాళ్ళను ఎట్లా చూస్తారంటే, ఇగో మొన్న ఈ అమ్మాయినే ఇంతమంది అంతమంది అని అంతతో ఆగరు. ఆమె ఎలా ఉందో ఆమెను మెజర్ చేస్తారు. ఓహో ఇలా ఉందా అందుకే అని డిసైడ్ చేస్తారు. ఆహా ఇలా ఉంది కాబట్టే అలా ఉంటే అట్లా అంటారనే మొహాలు, పేర్లు బయటికి రానియరు, బహిర్గతం చేయనియరు. చట్టపరంగా ప్రైవసీని కాపాడడం అంటారు దాన్ని. ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగి, అలాంటి ఏదైతే ఒక ఇష్యూ జరిగి, లవ్ మ్యారేజ్ మీద ఇష్యూ జరిగి పెద్ద దుమారమైన ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తను బయటకు ఉద్యోగం చేయడానికి వెళ్తే మీరే అంటారు, ఓహో ఈమెనే చూడరా, ఈమెనే. మనశ్శాంతి ఉండదు, అప్పుడు మానసిక శాంతి ఉండదు ఆమెకు. దానిని అధిగమించి సెల్ఫ్ ఎంప్లాయిడ్గా తను చేసుకుంటూ తను పోతుంటే ఇక్కడ మీలాంటి వాళ్ళే తగులుతున్నాం. దయచేసి ఇటువంటి మానుకోండి. ప్రతి ఒక్క ఇళ్లలో ఆడపిల్లలు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు. మగవాళ్ళకుండే స్వేచ్ఛా పరిమితులు వాళ్ళకుంటే, ఆడవాళ్ళకుండే స్వేచ్ఛ వాళ్ళకుంది. బై ఫిజికల్గా కావచ్చు, గివింగ్ బర్త్ విషయంలో కావచ్చు మాత్రమే తేడా ఆడ మగ. మిగతా అన్నిట్లో హక్కులు కావచ్చు, మిగతా వ్యక్తిగత విషయాలు కావచ్చు సరి సమానంగా ఉన్నది. వాళ్ళకు అన్ని హక్కులు ఉంటాయి. ఈ భూమి మీద వాళ్ళు కూడా జీవులే, బానిసలు కాదు. దయచేసి ఇటువంటి మానుకోవాలి. చాలా వరకు అమృతకి సపోర్ట్గా నిలబడాలని కోరుకుంటున్నాను. అండ్ మోర్ టు గో అమృత, నీ జీవితంలో ఇంకా సక్సెస్ కావాలి. ఇటువంటి సమాజ హీనులకు క్లీన్ చేసే ప్రాసెస్లో నువ్వు వెళ్తూనే ఉండు. ఇటువంటి వాళ్ళు వస్తూనే ఉంటారు. కీప్ గోయింగ్. థ్యాంక్ యూ.